ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖలో జరిగిన యోగా దినోత్సవంలో గిరిజన విద్యార్థులు నిద్రాహారాలకు అలమటించారు. శుక్రవారం రాత్రి భోజనాలు సరిపోక ఆకలి కేకలతో హాహాకారాలు చేశారు. వసతి ఏర్పాట్లు లేకపోవడంతో మైదానం బస్సుల్లో నిద్రపోయారు. అధికారులు చిన్నారులకు భోజనం వసతి ఏర్పాట్లపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. దీంతో యోగాసనాలు చేయడానికి అల్లూరి జిల్లా నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్లూరి జిల్లా నుంచి 25,000 మంది విద్యార్థులను ప్రభుత్వం విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కు తీసుకొచ్చారు. వారికి అక్కడ సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఏయూలోని రోడ్డు మీదే భోజనాలు పెట్టారు. ప్లేట్లు తీసుకోవటం నుంచి తిన్నాక చేతులు కడుక్కోవడం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. తాగునీటి కోసం కూడా క్యూలైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యార్థులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రాత్రి 8 గంటల వరకు పిల్లలు ఏయూ కాలేజ్ గ్రౌండ్లోనే ఉండిపోయారు. అనంతరం అక్కడకు భోజనాలు తీసుకురాగా అవి సరిపోలేదు. సగం మందికి భోజనాలు అందలేదు. దీంతో 30 నిమిషాల పాటు భోజనాల కోసం విద్యార్థులు అవస్థలు పడ్డారు. లంబసింగితో పాటు మరికొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వందల మంది విద్యార్థులు గ్రౌండ్లో బస్సుల్లో పస్తులతోనే నిద్రపోవాల్సి వచ్చింది. అల్లూరి జిల్లా నుంచి 25,000 మంది విద్యార్థులను ప్రభుత్వం విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కు తీసుకొచ్చారు. వారికి అక్కడ సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఏయూలోని రోడ్డు మీదే భోజనాలు పెట్టారు. ప్లేట్లు తీసుకోవటం నుంచి తిన్నాక చేతులు కడుక్కోవడం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. తాగునీటి కోసం కూడా క్యూలైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యార్థులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రాత్రి 8 గంటల వరకు పిల్లలు ఏయూ కాలేజ్ గ్రౌండ్లోనే ఉండిపోయారు. అనంతరం అక్కడకు భోజనాలు తీసుకురాగా అవి సరిపోలేదు. సగం మందికి భోజనాలు అందలేదు. దీంతో 30 నిమిషాల పాటు భోజనాల కోసం విద్యార్థులు అవస్థలు పడ్డారు. లంబసింగితో పాటు మరికొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వందల మంది విద్యార్థులు గ్రౌండ్లో బస్సుల్లో పస్తులతోనే నిద్రపోవాల్సి వచ్చింది. విద్యార్థులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రాత్రి 8 గంటల వరకు పిల్లలు ఏయూ కాలేజ్ గ్రౌండ్లోనే ఉండిపోయారు. అనంతరం అక్కడకు భోజనాలు తీసుకురాగా అవి సరిపోలేదు. సగం మందికి భోజనాలు అందలేదు. దీంతో 30 నిమిషాల పాటు భోజనాల కోసం విద్యార్థులు అవస్థలు పడ్డారు. లంబసింగితో పాటు మరికొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వందల మంది విద్యార్థులను చూస్తుంటేనే ఎంతో బాధగా అనిపిస్తోంది. నిన్న రాత్రి ఏయూ కాలేజీ గ్రౌండ్లో అక్కడ పిల్లలు పడుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అసలు పిల్లలకి ఏమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, పిల్లల్ని అంత దూరం నుంచి తీసుకొచ్చారు. వాళ్ళ వెంట పెద్దవాళ్ళు కూడా ఎవరూ లేరు. వాళ్ళకి ఆకలేసినా దాహం వేసినా ఎవరిని అడగాలి? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పిల్లల పేరెంట్స్కి ఏం చెప్పి తీసుకొచ్చారు? సో ఇప్పుడు వాళ్ళనైనా కనీసం సేఫ్గా ఇంటికి తరలించే ఏర్పాట్లైనా చేశారా?
అరుణ, కూటమి ప్రభుత్వం నిర్వహించిన యోగా కార్యక్రమంతో ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిన చిన్నపిల్లలు అలాగే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గిన్నీస్ రికార్డు బుక్ పేరుతో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సుమారు 26,000 మంది విద్యార్థులను 150 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకువచ్చారు. వారందరికీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో వసతి కల్పిస్తామని, విద్యార్థుల బాగోగులన్నీ కూడా తాము చూసుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ కూడా వాస్తవంగా ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి కనిపించలేదు. ఏయూకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా గాలికి వదిలేశారు. వారికి సరైన వసతిని కూడా కల్పించలేదు. కనీసం పడుకోవడానికి దుప్పట్లు కానీ లేదంటే కప్పుకోవడానికి దుప్పట్లు కూడా ఇవ్వని పరిస్థితి కనిపించింది. దోమలతోనే ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు విద్యార్థులంతా. కనీసం టిఫిన్లు కానీ భోజనాలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి ఏర్పడింది. చాలని ఆకలితో కొంతమంది తీవ్రంగా పస్తులతో ఉన్న పరిస్థితి అయితే మనకి అక్కడ కనిపించింది. భోజనాల కోసం విద్యార్థులు ఏఈలో పెద్ద సంఖ్యలో ఒక్క దగ్గరికి చేరి వాళ్ళంతా కూడా కొట్టుకునే పరిస్థితి కూడా కనిపించింది. ఎవరైతే యోగా పేరుతో విద్యార్థులు తీసుకువచ్చారో వాళ్ళకి కావాల్సిన అన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు వాస్తవ రూపం ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో విద్యార్థులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. వారందరినీ కూడా రాత్రికి రాత్రే యోగా డే కార్యక్రమానికి 2 రోజుల ముందే ఏజెన్సీలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ స్కూల్స్ నుంచి కూడా తీసుకువచ్చారు. తల్లిదండ్రులందరితో కూడా వారందరూ కూడా దీనికి యోగా కార్యక్రమం నేపథ్యంలో కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పినప్పటికీ కూడా అటువంటి పరిస్థితి ఏమీ ఇక్కడ వారికి ఏర్పాటు చేసిన బస్సు దగ్గర కనిపించలేదు. సుమారు 25,000 మందికి పైగా విద్యార్థులను గిన్నీస్ రికార్డు కోసము ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి తీసుకొచ్చారు. ఒక రోజు ముందుగానే వారితో యోగాసనాలు చేయించారు. కానీ వారికి కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కానీ లేదంటే వివిధ సంఘాల నాయకులు కానీ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన విద్యార్థులు కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడంలో పూర్తిగా విఫలమైంది. తమకు ప్రభుత్వానికి చేతగాలేనప్పుడు లేదంటే కనీసం వసతులు కల్పించలేనప్పుడు విద్యార్థులు తీసుకువెళ్ళడం మానేస్తే బాగుండని అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అన్ని సౌకర్యాలను కల్పించినట్లయితేనే విద్యార్థులు యోగా కార్యక్రమానికి తీసుకువెళ్లాలితే బాగుండేది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వము ఆ డబ్బులన్నింటినీ కూడా ఎక్కడికి మళ్లించింది, ఎవరి జోబీల్లోకి వెళ్ళింది, ఎందుకు కనీసం విద్యార్థులకి కావాల్సిన కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయలేకపోతే చివరికి భోజనం కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? విద్యార్థులు భోజనాల కోసము తోపులాట కొట్టుకునే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించడం ఎంత పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని కూడా వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది విద్యార్థులు కూడా బహిరంగంగానే చెప్పడం జరిగింది. తమకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు కానీ లేదంటే అక్కడ తమను తీసుకొచ్చిన వారు కానీ తమకు సదుపాయాలు కల్పించడంలో కానీ భోజన వసతులు ఏర్పాటు చేయడంలో కానీ పూర్తిగా విఫలమైనని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా యోగా పేరుతో గిన్నీస్ రికార్డు పేరుతో ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకువచ్చిన విద్యార్థులకు మాత్రం తిప్పలు తప్పలేదనే పరిస్థితి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అన్న నాయుడు, ఇప్పుడు విద్యార్థులే కావాలి అనుకుంటే వైజాగ్ సిటీలో కూడా చాలా స్కూల్స్ నుంచి పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళొచ్చు. కానీ అంత దూరం నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అన్ని ఇబ్బందులకు గురి చేశారు అంటే వీళ్ళకి టార్గెట్ ఏంటంటే గిన్నీస్ రికార్డ్ ఎక్కాలి, అదొక్కటేనా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఒక గిన్నీస్ రికార్డు కోసమే ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి మొదటి నుంచి కూడా చెబుతుంది. విశాఖ నగరంలో ఉన్న విద్యార్థులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కూడా తీసుకువచ్చింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి సుమారు 25,000 మందికి పైగా విద్యార్థులను తీసుకువస్తున్నాం. వారితో ఒకరోజు ముందుగానే యోగాసనాలు చేయించి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో వారి పేర్లను అలాగే ఆ ఈవెంట్ను కూడా గిన్నీస్ బుక్లో చేరుస్తున్నామని చెప్పి ముందుగానే ప్రకటించారు. కేవలం గిన్నీస్ రికార్డు కోసమే విద్యార్థులు తీసుకువచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తప్పితే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కానీ వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడంలో కానీ అధికార యంత్రాంగం కానీ ఇటు ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైంది. ఈ కార్యక్రమానికి వారం రోజులు ముందుగానే మంత్రులు కానీ లేదంటే మిగతా అధికారులు కానీ అన్నీ పర్యవేక్షించారు. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా వాస్తవ రూపంలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి కనిపించలేదు. మనకు కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్స్లో చూడవచ్చు, పిల్లలు బట్టలు విప్పుకొని మరి ఏ విధంగా పడుకున్నారు,
దుప్పట్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే దోమలు కుట్టడంతో మరికొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. భోజనాల కోసం ఎగబడ్డారు. భోజనాల కోసం కొంతమంది విద్యార్థులు కొట్టుకున్నారు. మరికొన్ని చోట్ల తొక్కిసలాట కూడా జరిగింది. దీన్ని బట్టి చూసుకోవచ్చు ప్రభుత్వం ఎంత అశ్రద్ధగా వ్యవహరించింది వచ్చిన విద్యార్థుల పట్ల అనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. వచ్చిన పిల్లలకు వేరు చోట్ల వసతి కల్పించినట్లు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. వచ్చిన 25,000 మంది విద్యార్థులను ఏయూలో ఒకే చోట పెట్టడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. వచ్చిన వారికి సరైన సక్రమంగా ఏర్పాట్లు చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కేవలము ఈ మీడియాలో ప్రచారం కోసము గిన్నీస్ రికార్డు కోసము పాకులాడంతోనే వచ్చిన విద్యార్థులు వదిలేయడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు తీసుకువచ్చేటప్పుడు చెప్పింది ఒకటి, ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కనిపిస్తున్న పరిస్థితి వేరేగా ఉందని చెప్పి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అభిప్రాయపడుతున్నారు. 2 రోజుల ముందుగానే విద్యార్థులందరినీ కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి అర్ధరాత్రి పూట బస్సుల్లో తీసుకువచ్చారు. కనీసం వారికి కంటి మీద కునుకు కూడా లేకుండా పోయింది. వచ్చిన వారికి కనీసం భోజనం ఏర్పాటు చేయకపోతే పోయింది. కనీసం వచ్చిన వారికి పడుకునేందుకు కానీ లేదంటే వారికి తాగేందుకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఆంధ్ర యూనివర్సిటీలో ఉందో విద్యార్థుల తరపున అనేది మనకు అర్థమవుతుంది. అరుణ. ఓకే నాయుడు, థ్యాంక్ యూ. విశాఖలో జరిగిన యోగా దినోత్సవంలో గిరిజన విద్యార్థులు నిద్రాహారాలకు అలమటించారు. శుక్రవారం రాత్రి భోజనాలు సరిపోక ఆకలితో కేకలు వేశారు. వసతి ఏర్పాట్లు లేకపోవడంతో మైదానం, బస్సుల్లోనే నిద్రపోయారు. అధికారులు చిన్నారులకు కనీసం భోజనం, వసతి ఏర్పాట్లపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. దీంతో యోగాసనాలు చేయటానికి అల్లూరి జిల్లా నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్లూరి జిల్లా నుంచి 25,000 మంది విద్యార్థులను ప్రభుత్వం విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కు తీసుకొచ్చారు. వారికి అక్కడ సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఏయూలోని రోడ్డు మీదే భోజనాలు పెట్టారు. ప్లేట్లు తీసుకోవటం దగ్గర నుంచి తిన్నాక చేతులు కడుక్కునే వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. తాగునీటి కోసం కూడా క్యూలైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ని అడిగి తెలుసుకుందాం. నరేష్, అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నీస్ రికార్డే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రోడ్ల మీద పెయింటింగ్స్ వేయడానికి పెట్టిన దృష్టి, అక్కడ 330 మంది విభాగాలుగా పెట్టడానికి పెట్టినటువంటి దృష్టి, గిరిజన ఏజెన్సీల నుంచి 25,000 మంది పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి కనీస భోజన వసతి ఏర్పాట్లపై ఎందుకు దృష్టి పెట్టలేదు? అరుణ, పూర్తిగా కూడా యోగాంధ్ర పేరుతో నిర్వహించిన ఈరోజు జరిగిన కార్యక్రమం పూర్తిగా కూడా ఘోరంగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసం చిన్న పిల్లలను 25,000 మంది పిల్లలను ఏజెన్సీ ప్రాంతం నుంచి అరకు, పాడేరు నుంచి చిన్నారులను సుమారు 5 నుంచి 6 గంటల పాటు కూడా నిన్న తెల్లవారుజాము నుంచి విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్కి తీసుకుని వచ్చారు. ఈ తరుణంలో వారికి ఉదయాన్నే అక్కడ పులిహార పొట్లాలు చేతిలో పెట్టి అక్కడి నుంచి ఇక్కడ విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ తీసుకొచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత వారికి కనీస వసతులు ఏర్పాటు చేయడంలో ఘోరంగా కూడా కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఆ దృశ్యాలు చూస్తుంటే అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చిన్నారులు అలాగా స్కూలుకు వెళ్ళి సమయానికి ఆ భోజనం చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లాల్సిన సమయానికి అలాంటి చిన్నారులను ఏజెన్సీ ప్రాంతం నుంచి కింది భాగాన్ని తీసుకుని వచ్చి అది కూడా ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చిన తర్వాత ఏయూ గ్రౌండ్స్లో వారిని నిర్మానుషంగా వదిలేసిన పరిస్థితి కనిపించింది. అంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి, ఏ అధికారి కూడా ఆ చుట్టుపక్కల లేని పరిస్థితి. కనీసం ఒక ఇన్ఛార్జ్ను వారికి అలాట్ చేసి సమయానికి ఫుడ్ అదేవిధంగా వాటర్ మస్ట్గా ఇవ్వాల్సింది. ఎందుకంటే పూర్తిగా కూడా ఇంత అంతర్జాతీయ స్థాయిలో పూర్తిగా దేశం వైపు చూసే సమయం. ఎందుకంటే 5 లక్షల మంది ఒకేసారి యోగాసనం వేయడం అనేది సాధారణ విషయం కాదు. రికార్డుల కోసమే ఈ కార్యక్రమం చేపట్టాలన్న అంశంపై కూడా పూర్తిగా మొత్తం విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మధ్యాహ్నం 12 గంటల సమయానికి విద్యార్థులు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వచ్చారు. వచ్చిన తర్వాత వారికి కనీసం అక్కడి నుంచి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ అలాంటి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. కానీ ప్రచారానికి మాత్రం పూర్తిగా కూడా వేల కొద్ది టాయిలెట్స్ను ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నంలో ఇది గిన్నిస్ రికార్డుతో ఎక్కుతుందని అధికారులు చెప్పడం జరిగింది. కానీ అది ప్రచారం వరకు మాత్రమే పోయింది. పూర్తిగా పెయింటింగ్స్ వరకే పోయే తప్ప కానీ కనీస వసతులు ఏర్పాటు చేయడంలో అక్కడ కూడా విఫలం అయిపోయింది పూర్తిగా. అయితే రాత్రి సమయానికి వచ్చేసరికి, ఎందుకంటే మధ్యాహ్నం
మధ్యాహ్నం సమయానికి భోజనం పెట్టడంలో విఫలమయ్యారు. కొంతమంది కనీసం భోజనం కూడా అందని పరిస్థితి, అందరూ కూడా ఆర్తనాదాలతోటి అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇంకా సాయంత్రం సమయం అయిపోయిన వెంటనే రాత్రి సమయానికి భోజనంకి వచ్చేసరికి చాలా మందికి ఆ భోజనం సరిపోక రెండోసారి కూడా తీసుకొచ్చి మూడోసారి కూడా తీసుకొని వచ్చేసరికి సుమారు 10 గంటల నుంచి 11 గంటల ప్రాంతం పట్టింది. అయితే ఆ తర్వాత విద్యార్థులను ఎక్కడ నిద్రించాలి అంటే నిద్రించడానికి ప్రదేశం కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలో కొన్ని ప్రదేశాలను పెట్టినప్పుడు కూడా అది చిన్నారులు పడుకోవడానికి ఆ ప్రదేశం సరిపోలేదు. వెంటనే వారిని ఇక్కడ మద్దులపాలెం ప్రాంతం నుంచి పెందుర్తి ప్రాంతంలో ఒక కన్వెన్షన్ హాల్కి పంపించారు. అక్కడ కూడా ప్రదేశం సరిపోక కొంతమంది చాలా మంది విద్యార్థులందరూ కూడా బస్సుల్లో నిద్రించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంత దారుణమైన దృశ్యాలు కనిపిస్తుంటే కూటమి ప్రభుత్వం అసలు విద్యార్థులను సుమారు అంటే 25,000 మంది విద్యార్థులను ఆ ఏజెన్సీ ప్రాంతం నుంచి కింద దిగువ భాగాన్ని తీసుకొస్తున్నారు. 8 లక్షల మంది కార్యక్రమానికి వారు తీసుకొచ్చిన సమయంలో కనీస ఏర్పాట్లు ముందుగా కొంతమంది ఎవరైతే దానికి సంబంధించిన అధికారులు ఉంటారో వారికి కేటాయించి వారిని ఖచ్చితంగా విద్యార్థుల వద్దే ఉండాలి. విద్యార్థులను ఏ స్కూల్ నుంచి తీసుకుని వచ్చారో మరలా అదే స్కూల్ వద్దకు దింపే సమయానికి పూర్తిగా వారికి 3 పూట్ల భోజనము, అదేవిధంగా తగిన తాగడానికి నీరు కావచ్చు, అన్ని వసతులు కూడా అన్ని దగ్గర నుంచి చూసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా పెద్దవారు అయితే కనీసం వారికి ఒక మార్గమైనా తెలుస్తుంది, కానీ చిన్నారులకు ఏమి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వారికి అక్కడ ఒక అధికారిని నియమించాలి, అధికారికి సంబంధించిన టీం కూడా ఉండాలి. ఎందుకంటే చాలా మంది సుమారు ఒక్కొక్క అధికారికి 100 మందిని కేటాయించినా సరే దానికి సంబంధించిన టీం ఉన్నట్లయితే మొత్తం ఫంక్షన్ కానీ నీట్గా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా రాత్రి సమయానికి వారు నిద్రించడానికి సమయం లేకపోవడం, ఎందుకంటే సుమారు తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల సమయానికి వారు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే అసలు రాత్రి వారు నిద్రించడానికే సమయం లేదు. నిద్రించిన వారి సంఖ్య కూడా చాలా తక్కువ మంది ఉంది. 12 గంటల సమయానికి వాళ్ళు నిద్రించినట్లయితే తెల్లవారుజామున 3:30కి ఎలా మళ్ళీ మెలకు లెగుస్తారు. అదేవిధంగా వారు ఆ నిద్ర కళతోనే యోగాసనాలు వేయడానికి ఆర్కే బీచ్ వద్ద చేరుకున్నారు. చాలా మంది కూడా ఉదయాన్నే తెల్లవారుజామున 7 గంటల 30 నిమిషాల సమయానికి ఈరోజు విశాఖపట్నంలో ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ శాతం వచ్చింది. ఈ తరుణంలో చాలా మంది విద్యార్థులు కళ్ళు తిరిగి అక్కడ యోగాసనాలు వేస్తున్న సమయంలోనే కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి కనిపించింది. స్పృహ లేని విద్యార్థులను అక్కడి నుంచి వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులు కూడా తరలించారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే కనీసం అన్ని వేల మంది విద్యార్థులను స్కూళ్ళు పేరిట అక్కడి నుంచి తీసుకుని వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా అందరూ కూడా ఏజెన్సీ వచ్చిన అమాయక విద్యార్థులు వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కనీస వసతులు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం చూడలేదు, అధికారులు చూడలేదు. ఎంతసేపు కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులందరూ కూడా విశాఖపట్నం రావడంతో అధికారులందరూ వారి చుట్టూ తిరుగుతూ వారికి ప్రదర్శనలు చేయడం సరిపోయింది తప్ప కానీ ఎక్కడా కూడా ఎలాంటి విద్యార్థులు కావచ్చు లేదా కనీస వసతులు ఎవరైనా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చాలా మంది మహిళలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మొబైల్ ఈ టాయిలెట్స్ ను భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది కూటమి ప్రభుత్వం. కానీ ఎక్కడ కూడా వారు ఏర్పాటు చేస్తున్న సంఖ్యకు ఏర్పాటు చేసిన సంఖ్యకు కూడా ఎక్కడ కూడా పొంతం లేని పరిస్థితి కనిపించింది. అయితే మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు, ఈ విధంగా ఇప్పుడు తిండికి ఇబ్బందులు. అయితే పూర్తిగా 10:30 సమయానికి ఈ రోజు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆర్కే బీచ్ ప్రాంతం నుంచి ఏఈ ఇంజనీరింగ్ గ్రౌండ్స్కి మరలా విద్యార్థులు చేరుకున్నారు. అయితే పూర్తిగా అలసిపోయిన విద్యార్థులు ఏం చేయాలో తెలియక పెట్రోల్ రాలిపోయినట్టుగా ఆ విధంగా నేలపై రాడి మళ్ళీ అక్కడ నిద్రించిన విజువల్స్ కూడా మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే రాత్రి ఈ విధంగా ఉంది. రాత్రి బస్సుల్లో నిద్ర కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని మరలా ఉదయాన్నే యోగాసనాలు వేయడానికి ఆర్కే బీచ్కు ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకే చేరుకున్నారు. ఇప్పుడు 10 గంటల 30 నిమిషాల సమయానికి అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత మరలా గ్రౌండ్ వద్దకు చేరుకొని ఆ విధంగా నిద్రిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఉదయాన్నే వారికి సరిగ్గా టిఫిన్స్ అయినా అందేలేదు కూడా విషయం తెలియని పరిస్థితి నెలకొంది. అరుణ. ఓకే నరేష్, థ్యాంక్ యూ.